నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు లక్కరాజ్ రామారావు, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, రామ్ సింగ్, పి కిరణ్ కుమార్ ఆజాద్ తదితరులు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఓటు చోరీపై ఏఐసీసీ పిలుపు మేరకు సంతకాల సేకరణ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు లక్కరాజ్ రామారావు, ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్లు మాట్లాడుతూ ఈవీఎంలను అడ్డు పెట్టుకుని దొంగ నోట్లతో అక్రమంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అక్రమాలను ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయించారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపితే బీజేపీ బండారం బయటపడుతుందన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న వ్యవహారాలు, అక్రమాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఖండిస్తా ఉన్నది. రేపు పొద్దున రానున్న రోజుల్లో వాళ్ళు ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, వారు ప్రతి ఒక్కరు కూడా మొన్న అరవింద్ గారు చెప్తా ఉన్నారు, 30 సంవత్సరాలైనా సరే మీరే అధికారంలో ఉంటాం, 50 సంవత్సరాలైనా మీరే అధికారంలో ఉంటాం అంటే దీని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఓటు దొంగతనం చేసి ఈ గద్దెనెక్కడం జరుగుతా ఉన్నది. రేపు రానున్న రోజుల్లో దీని మీద మనం ప్రశ్నించకపోతే మన యువత భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. అందుకని మేము పిలుపునిస్తాం. యువజన కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరికి మేము ఒక పిలుపునిస్తాం. మన ఓటుని మనమే ఓటు చేసుకోవాలి, ఈ ఓటు దొంగల్ని తరిమి కొట్టాలని చెప్పేసి, దేశం నుంచి తరిమి కొట్టాలి, అలాగే ఆర్ఎస్ఎస్ శక్తులు కూడా తరిమి కొట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇవాళ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు, అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు అంటే 2024లో జరిగిన ఓట్ల చోరీ గురించి ఈ రోజు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనే నిదానంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఓటు చోరీ గురించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ లక్కరాజ్ రామారావు గారు, వైస్ ప్రెసిడెంట్ విజయ్ గారు, మిగిలిన జిల్లా అధ్యక్షులందరూ పార్టిసిపేట్ చేశారు. ఇవాళ ముఖ్య ఉద్దేశం వల్ల ఒకటే, మనకి భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు కల్పించింది. అంటే ఏ మనిషి అయినా కానీ స్వచ్ఛందంగా ఒక లీడర్ని ఎన్నుకోవడానికి ఓటు హక్కుని మనకు రాజ్యాంగం కల్పిస్తే ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు కానివ్వండి, ఎన్డీఏ కానివ్వండి, వీటిని తొంగలో పడుస్తున్నారు. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంది తప్ప ప్రతి మనిషి స్వచ్ఛందంగా చేసే ఓటుని కూడా ఓటు హక్కుని కూడా వీళ్ళు కాల రాస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రతి ఒక్క భారతీయుడు కళ్ళు తెరవాలన్న ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నూజివీడు నియోజకవర్గం చిన్న గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభించారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్కరాజ్ రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. ఈరోజు ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో ఈరోజు ఓటు చోరు గద్దె చోరు అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఏఐసీసీ అలాగే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు నూజివీడులో ఓటు చోరు గద్దె చోరు అనే కార్యక్రమం సిగ్నేచర్ క్యాంపెయిన్ మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే దేశంలో 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అది ఏ విధంగా వచ్చిందంటే, మోడీ గారు గుజరాత్ మోడల్ ఏ విధంగా అంటే ఓట్లు దొంగతనం చేసి ఆ రోజు గుజరాత్ లో మోడీ గారు గద్దెనెక్కడం జరిగింది. అదే ప్రక్రియని లోక్సభ ఎన్నికల 2014లో ఇంప్లిమెంట్ చేసి గద్దెనెక్కడం జరిగింది. చూస్తా ఉన్నాం. సుమారు ఏదైతే
బెంగళూరులో ఒక నియోజకవర్గం తీసుకుంటే అందులో ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయి. అలాగే లక్షల ఓట్లు బినామీ ఓట్లు ఉన్నాయి. వీటన్నిటిని మేము రాహుల్ గాంధీ గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఎండగట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పు చేతుల్లో పనిచేస్తుంది తప్పితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంది. రాజ్యాంగం బద్దంగా పనిచేస్తే ఈ రోజు మోడీ గారు గద్దెనెక్కే ప్రసక్తి లేదు. ఈ రోజు ఏదైతే 2024లో అలాగే 2019లో అలాగే 2014లో చూసుకుంటే ఆయన గద్దెనెక్కడం ఓన్లీ దొంగతనంగా ఓట్లు చేర్పించుకొని దొంగ ఓట్లు వేయించుకొని తప్పితే ఈ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందా అని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పగానే చెప్తున్నారు, ఈవీఎంస్ కాదు బ్యాలెట్ పద్ధతిలో పెట్టండి, మీరు నిజంగా ఎలక్షన్స్ లో రండి, అప్పుడు మనం ఏదైతే తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అని చెప్తున్నారు. అలాగే సుమారు బీహార్ లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎస్ఐఆర్ పద్ధతిలో వాళ్ళు ఓట్లు నమోదు కార్యక్రమం కానీ ఓట్లు వేరువేత కానీ చేస్తే సుమారు 65 లక్షల ఓట్లు